ప్రభునామమునకు స్తోత్రములు కలుగునుగాక. ప్రభువునందు ప్రియ సహోదరి సహోదరులకు ప్రభునామములో శుభములు తెలియచేయుచున్నాను. ఈరోజు పాఠ్యాంశము ఈలియోను. ఈలియోను అనగా సర్వోన్నతుడైన యెహోవా అని అర్థము. ప్రభునామమునకు స్తోత్రములు కలుగునుగాక. సర్వోన్నతుడు అనగా ఆయన కార్యములు ఎంతో సుందరమైనవి, ఆయన ఆలోచనలు ఎంతో ఉన్నతమైనవి. ఆయన ఆకాశములో పరలోకములో ఉన్న ప్రకారముగా సర్వోన్నతుడైన దేవుడు, ఈలియోను అయిన దేవుడు యెహోవా మనలను కూడా అట్టి పరలోక రాజ్యములో చేర్చాలని సర్వోన్నతమైన ఆలోచన కలిగి మన ఎడల ప్రభువైన క్రీస్తు ఉన్నారు. ప్రభునామమునకు స్తోత్రములు కలుగునుగాక. ప్రభువైన క్రీస్తు వారు పరిశుద్ధత కలిగిన వారు, పరిపూర్ణత కలిగిన వారు, పరిశుద్ధాత్మను పొందుకొనిన వారై, దేవుని శక్తిని పొందుకొనిన వాడై, మన మధ్యన మనుష్య కుమారునిగా వచ్చిన సర్వోన్నతుడైన ఈలియోను అనబడిన దేవుడు. ప్రభునామమునకు స్తోత్రములు కలుగునుగాక. కావున మనలను కూడా అట్టి సర్వోన్నతమైన స్థలములలో ఉంచుట కోసము పాపులమైన మనలను, పాపములో పడి నశించిపోవుచున్న మనలను, పాపములో పొర్లుచున్న మనలను రక్షించుట కోసరము సర్వోన్నతమైన ఆలోచన కలిగిన వాడే మనందరి కోసము తన యవ్వన రక్తమును, పరిశుద్ధమైన రక్తమును కల్వరి సిల్వలో చివరి బొట్టు వరకు కార్చి మన కొరకు ప్రాణం పెట్టిన సర్వోన్నతుడైన దేవుడు ఈలియోను అయిన మన యెహోవా. దేవుని నామమునకు స్తోత్రములు కలుగునుగాక. పాపములో ఉన్నటువంటి మనలను రక్షించి మనలను కూడా అట్టి సర్వోన్నతమైన స్థలములలో ఎక్కించుట కోసరము, ఉన్నత స్థలములపైకి మనలను ఎక్కించుట కోసరము మన కొరకు ప్రాణత్యాగము చేసిన ఈలియోను సర్వోన్నతుడైన దేవుడు మన యేసుక్రీస్తు. ప్రభునామమునకు స్తోత్రములు కలుగునుగాక. మన ఆలోచనలైతే, మన తలంపులైతే, మన క్రియలైతే ఎందుకు పనికిరానివిగా ఈ లోక సంబంధముగా ఉంటాయి. కానీ ప్రభువైన క్రీస్తు వారు ఈలియోను అయినటువంటి సర్వోన్నతుడైన దేవుడు ఆలోచనలు ఉన్నతముగాను, పరలోక రాజ్యమునిచ్చేవిగాను, మనకు నిత్య జీవమునిచ్చేవిగాను, పరిశుద్ధతనిచ్చేవిగాను, పరిపూర్ణతను ఇచ్చేవిగాను, మనలందరూ సియోనులో చేర్చేటువంటి సర్వోన్నతుడైన దేవుడు ఆలోచన ఎంతో ఉన్నతమైనది, కృప కలిగినది. ఈలియోనుగా ఈ యొక్క సమయంలో సర్వోన్నతుడైన దేవునిగా మనకు ప్రత్యక్షమై మనలను పరలోక రాజ్యములో చేర్చుట కోసరము ఈ మాటలను మనకు వినిపింపచేస్తున్నాడు. ప్రభునామమునకు స్తోత్రములు కలుగునుగాక. కావున ఈ యొక్క సమయంలో సర్వోన్నతుడైన ఈలియోను అనబడిన మన యేసుక్రీస్తు వారి సంకల్పమును ఎరిగిన వారమై సర్వోన్నతమైన స్థలములలోనికి మనలను చేర్చుటకు ప్రభువారు సిద్ధముగా ఉన్నారు. కనుక ఈలియోనుగా ఈ యొక్క సమయంలో మనకు పరిచయమై మనలను ఉన్నత స్థలములపైకి, పరలోక రాజ్యములోనికి, నిత్య జీవమునకు మనలను నడిపించుట కోసరము ప్రభువారు ఈ యొక్క సమయంలో మనలను తన సన్నిధికి రామని పిలుస్తూ ఉన్నాడు. కనుక సర్వోన్నతుడు అనబడిన ఈలియోను అనబడిన మన క్రీస్తు వారిని మనం స్వీకరించినట్లయితే
నిత్య జీవము ఇవ్వడానికి ఆయన సిద్ధముగా ఉన్నాడని ఈ యొక్క సమయంలో మీకు తెలియపరుచుచున్నాను. ప్రభువు నామమునకు స్తోత్రములు కలుగునుగాక. ఆమెన్, ఆమెన్, ఆమెన్.